2024 కేంద్ర బడ్జెట్‌కి సంబంధించి సమగ్ర స్వరూపం అయితే ఇప్పుడు చూద్దాం మనం. సో, బడ్జెట్ గత ఏడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానమే ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. 7,00,000 వరకు ఎలాంటి పన్ను భారం లేకుండా రిబేట్ అయితే ఇస్తున్నారు. మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2,00,00,000 ఇళ్ల నిర్మాణం అయితే చేస్తామని చెప్పారు. విమానయాన రంగంలో 2, 3 తరగతి నగరాలకు కొత్త విమాన సర్వీసులను అయితే తీసుకొస్తామని చెప్పారు. రైలు బోగీలన్నింటినీ కూడా వందే భారత్ ప్రమాణాలతో మార్పు అయితే చేస్తామని చెప్పారు. ఫేస్‌లెస్ విధానంతో పారదర్శకత, సత్వర రిటర్న్లు అయితే చెల్లించాలని చెప్పారు. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద 1,00,00,000 ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమం అయితే శ్రీకారం చుడతామని చెప్పారు. మౌలిక వస్తువుల రంగం 11.1% వృద్ధితో 11,11,111 కోట్లు కేటాయించారన్నమాట దీనికి. సంస్కరణల అమలుకు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు 75,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వాలనుకుంటున్నారు. ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ కింద మొత్తం స్థానికంగా అంటే దేశంలోనే ఎత్తే దిగుమతి లేకుండా తయారు చేసుకునే విధంగా చేస్తామని చెప్పారు. లఖ్పతి దీదీ టార్గెట్ను 2 కోట్ల నుంచి 3 కోట్లకైతే పెంచారు. 9-18 ఏళ్ళు బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆశాలు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపచేస్తామని చెప్పారు. రక్షణ రంగానికి కేటాయింపులు 20% పెంచడం ద్వారా 6.2 లక్షల కోట్లు కేటాయించారు. భారత్ నుంచి మధ్యప్రాచ్యం మీదుగా యూర్పనకు ప్రత్యేక కారిడార్ అయితే నిర్మించాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట. ఉడాన్ స్కీమ్ కింద 517 కొత్త రూట్లు అయితే ప్రారంభిస్తామని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 86,000 కోట్లు అయితే కేటాయించారు. ఆయుష్మాన్ భారత్ కింద 7,500 కోట్లు అయితే కేటాయించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద 6,400 కోట్లు కేటాయించారు. ఇక తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి 5,071 కోట్లు అని రైల్వే మంత్రి గారు అయితే తెలియజేశారు. తెలంగాణలో 100% విద్యుదీకరణ పూర్తయింది. రాష్ట్రంలో రైల్వేలపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సీఎం శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు పనులు అయితే జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే విశాఖ రైల్వే జోన్కు ఏపీ ప్రభుత్వం భూమి అప్పగించలేదని ఇక్కడ అశ్విని వైష్ణవ్ అన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాం. ఇంకా ఏపీ ప్రభుత్వం ఇంకా భూమి అయితే అప్పగించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే అప్పుడు పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. జోన్ ఏర్పాటు కోసం DAPR సిద్ధం కూడా చేశాం. ఇక ఏపీలో రైల్వేల అభివృద్ధికి 9,138 కోట్లు కేటాయించామని చెప్పారు. 2009-2014 వరకు 886 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 9,183 కోట్లు, 138 కోట్లు కేటాయించారు. ఇది 10% రెట్టింపు. ఇక ఏడాదికి 240 కిలోమీటర్ల ట్రాక్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏపీలో 98% విద్యుదీకరణ పూర్తయింది. సో ఇదనమాట బడ్జెట్కి సంబంధించి సమగ్ర స్వరూపం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో